బ్రో సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా అద్దరిపోబోతుంది అని నా ఎక్స్పెక్టేషన్ బ్రో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పోల్ చక్క. హై గైస్, ఇప్పుడే క్రాస్ ఓవర్ అథ్లీట్ అదే పెద్ది సినిమా చూస్తాను భయ్య. బేసిక్ స్టోరీ ఏంటంటే భయ్య, ఈ సినిమాది పెద్ది ఒక మారుమూల ప్రాంతంలో ఉంటాడు భయ్య, ఆంధ్రప్రదేశ్ లో. వాళ్ళ విలేజ్ లో ట్రైన్ ఆగదు. వాళ్ళ విలేజ్ లో ట్రైన్ ఆపడానికి ఏ ఎక్స్టెంట్ దాకా వెళ్తాడు అనేది బేసిక్ ప్లాట్ ఆఫ్ పెద్ది మూవీ భయ్య. ఇప్పుడు ఈ సినిమాలో పాజిటివ్స్ ఏంటంటే భయ్య, రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్. ఈ సినిమాని లాస్ట్ దాకా చూడగలిగానంటే రామ్ చరణ్ గారి వల్లనే. ఫస్ట్ హాఫ్ వరకు ఆయన ఎప్పుడెప్పుడు వస్తాడా అని వెయిట్ చేశాను భయ్య. ఆయన ఉన్న సీన్స్ హై ఇచ్చాయి. ఇంకో పాజిటివ్ ఏంటంటే భయ్య, ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, బిట్ సాంగ్స్ కూడా బాగున్నాయి భయ్య ఈ సినిమాలో. ఎస్పెషలీ ఎస్పీ చరణ్ గారు ఒక సాంగ్ పాడారు, క్లైమాక్స్ దగ్గర వస్తుంది ఆ సాంగ్, మస్తు నచ్చింది నాకు. థర్డ్ పాజిటివ్ ఇస్ అక్కడక్కడ డైలాగ్స్ అండ్ కొన్ని హై ఇచ్చే మూమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఉంటుంది భయ్య, చిన్న మోంటాజ్ లాంటిది. దాంట్లో ఒక వలస కూలి ఉంటాడు, ఆయన వాళ్ళ పాపకి ఒక స్లేట్ ఇస్తాడు. ఆ స్లేట్ మీద 2 తెలుగు లెటర్స్ ఉంటాయి. ఇవి నేర్చుకో అమ్మా, మళ్ళీ వచ్చినప్పుడు నెక్స్ట్ లెటర్స్ తీసుకొస్తానంటాడు. సావిత్రిబాయి ఫూలేకి కూడా జ్యోతిరావు ఫూలే ఇలానే నేర్పించేవాడు భయ్య. ఫస్ట్ హాఫ్ లో క్రికెట్ ఆడే మ్యాచ్లు ఉంటాయి భయ్య ఈ సినిమాలో, బాగున్నాయి. అండ్ జగపతి బాబు గారి మేక్ ఓవర్ నాకు నచ్చింది. ఇప్పుడు ఈ సినిమాలో నెగటివ్స్ విషయానికి వస్తే, లెంత్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇట్స్ 3 hours 9 minutes. ఈ సినిమా స్టోరీకి ఇంత లెంత్ అస్సలు అవసరం లేదు అనిపించింది భయ్య. అండ్ విఎఫ్ఎక్స్ ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బ్యాడ్ గా ఉన్నాయి ఈ సినిమాలో. చాలా ఆర్టిఫిషియల్ గా ప్లాస్టిక్ గా కనిపిస్తుంటాయి అన్ని. వీటి వల్లే నేను అసలు ఆ వరల్డ్ లోకి వెళ్ళలేకపోయాను. విలేజ్ అంటారు కానీ ఆ విలేజ్ ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయరు. ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ అని ఒక గేమ్ ఉంటుంది భయ్య, చిన్నప్పుడు ఆడేవాడిని నేను. దాంట్లో విలేజెస్ ని చూపిస్తారు. ఈ సినిమాలో కూడా విలేజ్ ని అలానే చూపించారు, చాలా ఆర్టిఫిషియల్ గా. ఒక హై బడ్జెట్ సినిమా చూస్తున్నాం అన్న ఫీలింగే కలదు. అండ్ జాహ్నవి కపూర్ గారి క్యారెక్టర్ ఉంటుంది భయ్య, 2 worst. మీకు వినయ్ విదయ్ రామ సినిమా గుర్తుంది కదా, దాంట్లో కియారా అద్వానీ ఇంట్రొడక్షన్ ఉంటుంది. ఆ సీన్ లో పిచ్చ ఆబ్జెక్టిఫికేషన్ ఉంటుంది. ఈ సినిమాలో క్వాడ్రపుల్ టైమ్స్ దానికంటే ఎక్కువ ఆబ్జెక్టిఫికేషన్ ఉంది. అండ్ విచిత్రం ఏంటంటే, హీరో ఈ సినిమాలో హీరోయిన్ ని మొలెస్ట్ చేస్తాడు భయ్య. ఆమె కన్సెంట్ లేకుండా ముద్దు కూడా పెట్టేస్తాడు. దాన్ని సెకండ్ హాఫ్ లో జస్టిఫై కూడా చేస్తాడు డైరెక్టర్. ఏదో ఇంటర్వ్యూలో చూశాను, పెద్ద క్యారెక్టర్ ని చూసి యూత్ ఇన్స్పైర్ అవ్వాలని. ఏంటి ఇలాంటి చూసి ఇన్స్పైర్ అవ్వాలా? చాలా తప్పు ఇది. మీరెంత జస్టిఫై చేయాలనుకున్నా తప్పు. అండ్ ఈ సినిమాలో డబ్బింగ్ కూడా చాలా వర్స్ట్ గా ఉంది భయ్య. లిప్ సింక్ ఉండదు. అండ్ చాలా నార్త్ ఇండియన్ యాక్టర్స్ ఉన్నారు ఈ సినిమాలో. సినిమా ఏమో సెటప్ అయింది విజయనగరంలో. ఆ నార్త్ ఇండియన్ యాక్టర్స్ విజయనగరం స్లాంగ్ లో మాట్లాడుతుంటే అస్సలు సెట్ అవ్వలేదు భయ్య. దాని వల్ల ఎమోషన్ కూడా వర్కౌట్ అవ్వలేదు. దీంట్లో ఎమోషనల్ సీన్స్ ఉన్నప్పటికీ. అండ్ సాంగ్స్ ఉంటాయి భయ్య ఈ సినిమాలో. చిక్రీ సాంగ్ ఉంది కదా, అవసరం లేకుండానే వచ్చేస్తుంది ఆ సాంగ్. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, అది కూడా ఎందుకు వస్తుందో అర్థం కాదు. ఫస్ట్ హాఫ్ లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది భయ్య, గాల్లో ఉంటుంది, అంతా చాలా బ్యాడ్ గా ఉంది. అండ్ దిస్ మూవీ స్క్రీన్ ప్లే ఇస్ వెరీ అవుట్డేటెడ్. బీటెన్ టు డెత్ అంటాం కదా, అలాంటి స్క్రీన్ ప్లే. ఒకటి ఇంకోటికి స్టోరీ చెప్తుంటాడు, ఫ్లాష్ బ్యాక్ సీన్ లో వస్తుంటే అదే స్క్రీన్ ప్లే. అండ్ సెకండ్ హాఫ్ లో బొమ్మని గారి ఇంటర్ కట్లు పడుతుంటే ఇరిటేషన్ వస్తుంది. రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది కానీ అక్కడక్కడ ఆఫ్ సింక్ లో ఉంటాయి భయ్య. అక్కడ సీన్ ఏదో నడుస్తుంటది, ఇక్కడ మ్యూజిక్ ఏదో వస్తుంటుంది. అండ్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే డైరెక్ట్లీ లేపేశారు భయ్య రెహమాన్ గారు. రెహమాన్ గారి దగ్గర నుంచి అది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. రత్నవేలు గారి కెమెరా వర్క్ కూడా నాకు నచ్చలేదు భయ్య. అండ్ కుస్తీ ట్రైనింగ్ సీన్స్ ఉంటాయి భయ్య దీంట్లో, సెకండ్ హాఫ్ లో వస్తుంది. శివరాజ్ కుమార్ గారు ట్రైన్ చేస్తుంటారు. ఆ సీన్స్ అయితే డైరెక్ట్లీ కరాటే కిడ్ అనే మూవీ ఉంటుంది, అక్కడ నుంచే లేపేశారు. రవి కిషన్ గారు ఉంటారు కదా, రేస్ గుర్రంలో విలన్, ఆయన పోర్షన్స్ ఉంటాయి, అవి కూడా చాలా బ్యాడ్ గా ఉన్నాయి. అండ్ సెకండ్ హాఫ్ లో చాలా పోర్షన్స్ చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ గా నడిచిపోతుంటే అస్సలు లాజికల్ కూడా అనిపించవు. మీరు కర్ణన్లు, చందు ఛాంపియన్లు, భాగ్ మిల్కా భాగ్లు, దంగల్లు ఇవన్నీ చూడకపోతే, సారీ ఇంకో మూవీ మర్చిపోయాను, బైసన్ మూవీ చూడకపోతే మీకు ఈ సినిమా ఫ్రెష్ గా అనిపించవచ్చు భయ్య. చూడొచ్చా ఈ సినిమాని అంటే కొన్ని హైస్ ఉన్నాయి అండ్ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఉంది, వాటి కోసం చూడండి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ ఆహా ఓహో అన్నట్టయితే అనిపించలేదు. నన్ను కొన్ని రోజుల దాకా హాంట్ చేసే సినిమా అయితే కాదు భయ్య ఇది. బుచ్చిబాబు గారు, సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్, రత్నవేలు గారు, రామ్ చరణ్ గారు, వీళ్ళందరి నుంచి నేను ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ ఎక్స్పెక్ట్ చేశాను. అన్ఫార్చునేట్లీ నాకైతే వాళ్ళ డెలివర్ చేయలేకపోయారు. బట్ ఈ సినిమాని నేను అంత ఎంజాయ్ చేయకపోయినా ఈ సినిమా మాత్రం మంచిగా కలెక్ట్ చేయాలి ద బాక్స్ ఆఫీస్. ఓ 1500 crores అయితే టచ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటున్నాను. సో దీస్ ఆర్ మై థాట్స్ అబౌట్ పెద్ద మూవీ భయ్య. సో ఫైనల్లీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 టమాటోస్ భయ్య. ఇంకా మీరే చూసి డిసైడ్ అవ్వండి మీకు ఎలా అనిపించిందో. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, పుచ్చు పుచ్చు.